అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం నమాజులో చదివేది ఏంటి? అసలు నమాజులో అరబ్బీలో మనం చాలా చదువుతాం. దాని యొక్క అర్థం ఏమిటో ఈరోజు మనం తెలుగులో తెలుసుకోవడానికి కొన్ని విషయాలు ప్రయత్నిద్దాం. ముందుగా మనకి సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించమని ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం ఆధారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆధారంగా అల్లాహ్ మనకు తెలియజేసిన విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ మాకు సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించండి వల్ల ఆమీన్. నమాజులో మనం చదివేది ఏంటి? నమాజులో చదివేదంతా మనం కంఠస్థం చేసుకుంటాం కదా, కానీ అదంతా అరబ్బీ భాషలో ఉంటుంది. అందుచేత పూర్తిగా అర్థం తెలియదు. నమాజులో ఉంటూ మనం అల్లాహ్ను ఏమని స్తుతిస్తున్నాం, ఇది తెలుసుకోవడానికి అరబ్బీలో చదివే వాటి యొక్క అర్థం మనం క్రమక్రమంగా, అంటే ఒక లైన్ బై లైన్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అజాన్ నుండి నమాజ్ ముగించి సలాం చేసేంత వరకు చదివే వాటి యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవేగాక ఇంకా అనేక సూరాలు, దువాలు, వాటి అర్థంతో మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఇంకా వీలైతే కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటే అల్లా గొప్పవాడు అని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప మరేది ఆరాధనకు అర్హుడు లేడు, అర్హత లేదు అని సాక్ష్యం ఇవ్వడం. అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని దీని యొక్క అర్థం. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లా, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లా. ఇక అషహదు అన్న ముహమ్మద్ రసూలల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త, సందేశహారుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని దీని యొక్క అర్థం. అషహదు అన్న ముహమ్మద్ రసూలల్లా. అయ్యా అల్ సలా, అయ్యా అల్ సలా, నమాజుకై రండి, నమాజుకై రండి. అయ్యా అలల్ ఫలా, అయ్యా అలల్ ఫలా, సాఫల్యం వైపుకు రండి అని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు యోగ్యమైనది ఏదీ లేదు, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు. సుబ్హానక అల్లహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆల జద్దుక వలా ఇలాహ గైరుక్. అల్లా నీవు పరిశుద్ధమైన వాడివి, అల్లా నీవే పరిశుద్ధమైన వాడివి, స్తోత్రం కూడా నీకే చెల్లుతుంది. నీ పేరు ఎంతో శుభప్రదమైనది, నీ గొప్పతనం ఎంతో ఉన్నతమైనది, నీవు తప్ప మరే ఆరాధ్యుడు లేడు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. దీని యొక్క అర్థం ఇంకొక రకంగా, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, అల్లా శరణు వేడుకుంటున్నాను చీత్కరించబడిన సైతాన్ బారి నుంచి. సుబ్హాన రబ్బిల్ అజీం, మహాజ్వలుడైన నా ప్రభువు అల్లా పరమ పవిత్రుడు. సమీ అల్లాహు లిమన్ హమిదా, అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్, సుబ్హాన రబ్బిల్ ఆలా. ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు అని 3 సార్లు పఠించాలి. ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు, ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు, ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు. సమీ అల్లాహు లిమన్ హమిదా, అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్, సుబ్హాన రబ్బిల్ ఆలా. ఉన్నతమైన నా ప్రభువు పరిశుద్ధుడు. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహున్ నబియు వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైనా వా అలా ఇబాదిల్లాహి సాలిహీన్. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. సకల
శరీర సంబంధమైన, ధన సంబంధమైన, సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన, నోటి సంబంధమైన ఆరాధనలన్నీ కూడా అల్లాకే చెల్లుతాయి. శరీర సంబంధమైన ఆరాధనలు అల్లాకే చెందుతాయి. నా యొక్క ధనం ద్వారా చెందే ఆరాధనలన్నీ అల్లాకే చెందుతాయి. నోటి ద్వారా చెల్లే ఆరాధనలన్నీ అల్లాకే చెల్లుతాయి. ఓ ప్రవక్త, మీపై శాంతి కలుగుగాక. అల్లా కారుణ్యం, ఆయన యొక్క శుభాలు మీపైన వర్షించుగాక. మాపై కూడా అల్లా యొక్క దాసులైన సజ్జనులందరిపై కూడా ఈ యొక్క శాంతి సౌఖ్యాలు కురియుగాక. అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క దాసుడు అని, అల్లా యొక్క ప్రవక్త సందేశహారుడని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను అని దీని యొక్క అర్థం. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకు అయ్యుహున్ నబియు వా రహమతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వా అలా ఇబాదిల్లాహి సాలిహీన్ అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అని పఠించేటప్పుడు చూపుడు వేలు, కలిమ వేలును సూచనప్రాయంగా లేవనెత్తి మళ్ళీ మామూలుగా ఉంచి వేయాలి. 2 రకాతుల నమాజ్ అయితే తషహుద్ తర్వాత దిగువన ఇచ్చిన అంటే తర్వాత దరూదే ఇబ్రహీం కూడా పఠించాలి. దరూదే ఇబ్రహీం, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వాలా అలీ ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రహీమ వాలా అలీ ఇబ్రహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వా అలా అలీ ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రహీమ వా అలా అలీ ఇబ్రహీమ ఇన్నక హమీదున్ మజీద్. దీని యొక్క అర్థం, ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈ విధంగా కూడా ఒక తఫ్సీర్లో ఉంటుంది. కానీ ఇంకొక తఫ్సీర్లో అర్థం, అల్లా, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క అనుచరుల పైన నీ కారుణ్యాన్ని, నీ శుభాలను అవతరింపజేశావో, అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల పైన నీ కారుణ్యాన్ని, నీ శుభాలను వర్షింపజేయి. నిస్సందేహంగా నీవే సకల స్తోత్రాలకు అర్హుడవు, నీవే పరమ పవిత్రుడవు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వా అలా అలీ ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రహీమ వా అలా అలీ ఇబ్రహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వా అలా అలీ ఇబ్రహీం వా అలా అలీ ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రహీమ వా అలా అలీ ఇబ్రహీమ ఇన్నక హమీదున్ మజీద్. అస్సలాము అలైకుం వా రహమతుల్లాహి. అస్సలాము అలైకుం వా రహమతుల్లాహి. శాంతి, అల్లా కారుణ్యం నీపై కలుగుగాక. అయ్యా అలల్ ఫలా తర్వాత తక్బీర్ అంటే అకామత్, ఉదయం నమాజు పిలుపులో చెప్పబడే 2 పలుకుల యొక్క అర్థం కూడా మనం తెలుసుకుందాం. అయ్యా అలల్ ఫలా అని ఉదయం ఈ యొక్క తక్బీర్లో మనం చెప్తాం. దాని యొక్క అర్థం, నమాజు కోసం నిలబడదాం, నిద్ర కంటే నమాజు మేలు అని అయ్యా అలల్ ఫలా అని ఇలా మనం ఉదయం అజాన్లో ఈ యొక్క పలుకులు యాడ్ చేస్తాం. ఇవే కాకుండా నమాజు తర్వాత చేసే దువా, నమాజులో చదివే సూరాలు కూడా అనేకం ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందే తెలుగు బుఖారీలో మనం ఇంతకుముందే చూడటం జరిగింది. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన మార్గాన్ని, అల్లా ఎటువంటి ఆరాధన స్వీకరిస్తాడో అటువంటి ఆరాధన ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత ప్రకారం మరి మనం ఈ యొక్క గ్రంథాన్ని తెలుసుకొని వాటి ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ తెలియజేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.